ఉత్పత్త్యర్థములకు సంబంధించి నమూనా ప్రశ్నలు. దేవతలు అమృతం తాగారు. గీత గీసిన పదానికి ఉత్పత్త్యర్థము గుర్తించండి. దేవతలు అమృతం తాగారు. ఈ అమృతం అనేటువంటి పదానికి ఉత్పత్త్యర్థం చూద్దాం. ఉత్పత్తి మృతి కావాలనేది, మృతి అంటే మరణం కావాలనేది కాదు. మరణము పొందింపనిది అంటే మరణాన్ని దరి చేరనివ్వటువంటిది, ఇది రైటే. మరణం కానిది తప్పు, మరణం చెందేది తప్పు. అంటే ఆన్సర్ వచ్చేసి మరణము పొందింపనిది. మీకు ఇక్కడ చెప్పినటువంటి అన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. అందుకే నేను చూడండి, మన విన్నర్స్ పబ్లికేషన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉత్పత్త్యర్థాన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, మీకు ప్రిపరేషన్ అనేటువంటిది ఎంత సులువు చేస్తున్నామో మీరు అర్థం చేసుకోవాలి. దీని వెనుక కఠోరమైనటువంటి శ్రమ ఉన్నదండి. నిద్ర లేనటువంటి రాత్రులు ఉన్నాయి. అర్థమవుతున్నాయా? ఓకే, రైట్. పున్నామ నరకము నుండి రక్షించువాడు అనే ఉత్పత్త్యర్థము గల పదం ఏమిటి? ఇంతకుముందే చెప్పాను. పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేటువంటి వాడు ఎవరు అని అంటే పుత్రుడు. పుత్రుడు, ఆ పదమే కరెక్ట్. పురంధ్రి అంటేనేమో గృహమును ధరించినది, భూమాత అంటే భూమిని ధరించినది, జనకుడు అంటే తండ్రి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పున్నామ నరకం నుండి రక్షించేవాడు పుత్రుడు. ఎవరు? కుమారుడు. అనిమిషనాథుడు దివియందు ఉండే గీత గీసిన పదానికి అనిమిషనాథుడు దివ్యందు ఉండే గీత గీసిన పదానికి ఉత్పత్త్యర్థము గుర్తించండి. అనిమిషులు అంటే దేవతలు. దేవతలు దేవతలు దేవతలకు నాథుడు ప్రభువు. అంటే దేవతల యొక్క ప్రభువు ఎవరు అని అంటే అనిమిషనాథుడు. రాసుకోండి ఒక దగ్గర. అనిమిషులు అంటే దేవతలు, దేవతలకు ప్రభువు. నాథుడు అంటే ప్రభు, రాజు. ఎవరు అని అంటే ఇంద్రుడు. అంటే మొట్టమొదటి ఆప్షనే ఉంది. రాక్షసులకు రాజు కాదు, దేవతలకు సేనాని కాదు, దేవతలకు గురువు కాదు. ఆన్సర్ వచ్చేసి దేవతలకు ప్రభువు ఇస్ ద రైట్ ఆన్సర్. వైనతేయుడు బుద్ధిమంతుడు. గీత గీసిన పదానికి ఉత్పత్తిని అంటే ఇక్కడ వైనతేయుడు. ఈ వైనతేయుడు అనేటువంటి పదానికి ఉత్పత్తిని గుర్తించండి. ఓన్లీ ఉత్పత్తి. వినత యొక్క అల్లుడు కాదు. మరి దాశరథి అన్నప్పుడు దశరథుని యొక్క కుమారుడు అన్నాం కదా. మరి వైనతేయుడు అన్నప్పుడు వినత యొక్క కుమారుడు అనాలి. వినత యొక్క మామ కాదు, వినత యొక్క ఆశయము కాదు, వినత యొక్క కుమారుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. వైనతేయుడు అని అంటే వినత యొక్క కుమారుడు. తర్వాత చూద్దాం. భుజంగం, దీనికి ఉత్పత్తి ఏది? భుజంగము అని అంటే సన్నగా మరియు పొడుగ్గా ఉండి ఉదరంతో పాకుకుంటూ వేగంగా పోవునది భుజంగం. ఉదాహరణ ఇక్కడ ఆప్షన్స్: వేగంగా పోవునది రైట్, మందంగా పోవునది తప్పు, గగనంపై వెళ్ళినది తప్పు, మందంగా పోవునది తప్పు. ఓకే, ఆన్సర్ వచ్చేసి వేగంగా పోవునది ఈజ్ ద రైట్ ఆన్సర్. కేచరము విహరించును. గీత గీసిన పదానికి ఉత్పత్తిని గుర్తించండి. కేచరము అంటే ఆకాశం. అంటే ఇక్కడ ఉత్పత్తి మాత్రం చెప్పాలి. ఆకాశమున సంచరించున్నది. స్వర్గంలో తిరిగేది కాదు, ఆకాశం చేత పయనించినది కాదు, సర్వత్రా తిన్నది కాదు. విహరించును అంటే ఆకాశమున సంచరించున్నది. కేచరము అన్నా ఖగము అన్నా ఇదంతా ఒకటే. పక్షములు కలది అనే ఉత్పత్త్యర్థము గుర్తించండి. పక్షములు కలది పక్షి. పక్షములు కలది పక్షి.
పాక్షికము కాదు, సాగరము కాదు, నది కాదు. ఇలా జరిగిందని చెప్పున్నది అనే ఉత్పత్తి అర్థము ఇతిహాసం. ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్నాం. ప్రక్రియ కాదు, కావ్యము కాదు, గాథ కాదు. ఇలా జరిగింది, ఈ విధంగా జరిగిందని చెప్పడం ఇతిహాసం. మనువు వల్ల పుట్టినవాడు అనే ఉత్పత్తి అర్థం గల పదము. మనువు వల్ల పుట్టినవాడు మానవుడు. కాబట్టి ఉత్తరము కాదు, దానవుడు కాదు, దక్షిణ కాదు. నేను మళ్ళీ ప్రాక్టీస్ మిస్టర్ చూడండి, మనం ఇంతకుముందు ప్రాక్టీస్ చేసుకున్న వాటితో అవి కాకుండా మిగతా ఇవి నేను ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాను. అందులో ఉన్నటువంటివే ప్రాక్టీస్ బిట్స్గా ఇవ్వాలంటే ఇంకెక్కువ బిట్స్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇట్లా ఇవ్వడం జరిగింది. సువాసనతో కూడినది ఏంటంటే సౌరభం. దాపరికం కాదు, దానవం కాదు, నాకమం కాదు. సువాసనతో కూడుకున్నటువంటిది సౌరభాలు. ఓకేనా? ఇవి ఉత్పత్తి అర్థాలకు సంబంధించినటువంటి నమూనా ప్రశ్నలు. ఇంకా మనకు పుస్తకంలో చాలా దాదాపుగా 100 వరకు నమూనా ప్రశ్నలు అనేటువంటివి దాగి ఉన్నాయి. కాబట్టి అందులో మీరు చూడొచ్చు. ఓకే.